మనం అయోధ్యకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మంచిగా తయారు చేస్తున్నాం. ఫుల్ డీటెయిలింగ్ గా పైన వర్క్ నడుస్తుంది. మట్టితోని 3 లేయర్స్ చేశారు. మొత్తం 3 లేయర్స్ చేశారు. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చినాం. అది ఖైరతాబాద్ గణేష్. వర్షం పడుతుందని కవర్ కప్పారు. నేను డీటెయిలింగ్ గా అక్కడికి వెళ్ళి చూపిస్తా. ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఛానల్లో ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ ఇస్తున్నా. ఇలాంటి అప్డేట్ చాలా వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దీని డీటెయిల్స్ మొత్తం నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఆయన దగ్గర నుంచి కూడా చూపిస్తా. చూడండి, దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. వర్షం పడుతుందని మొత్తం ప్యాక్ చేసేసారు. ఒక హెడ్ వరకు మొత్తం ప్యాక్ చేసారు. చూపిస్తా చూడండి. దగ్గరికి వచ్చాం. అక్కడ చూడండి, మూషక్ మహారాజ్, రామ్లాలా. మనం అయోధ్యకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మంచిగా తయారు చేస్తున్నాం. ఫుల్ డీటెయిలింగ్ గా చూడండి. పైన వర్క్ నడుస్తుంది. మట్టితోని 3 లేయర్స్ చేశారు. మొత్తం 3 లేయర్స్ చేశారు. చూడండి, ఎందుకంటే ఫినిషింగ్ వర్క్ లో ఉంది. వర్షం పడితే ఫినిషింగ్ సరిగ్గా కాదని మొత్తం కవర్తో కప్పేశారు. చూడండి, బాలరాముడు అక్కడ బాలరాముడు. మనకు ఖైరతాబాద్ కి ఇంకొక సైడ్ లోనేమో రాహువు కేతువు. ఇది రాహువు కేతువు ఇద్దరు. చాలా మంచిగా ఉంది. రాహువు కేతువు వీళ్ళు ఎంత మంచిగా డిజైన్ ఉంది. చూడండి చూడండి ఎంత మంచిగా ఉంది. రాహువు కేతువు ఒక సైడ్ లో, ఇంకొక సైడ్ లోనేమో మనకు బాలరాముడు, అయోధ్య బాలరాముడు. జై శ్రీరామ్. ఈ వీడియోని చూడండి. వీడియోకు కామెంట్ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారు చూద్దాం. ప్లీజ్ కామెంట్ చేయండి. పైన వర్క్ నడుస్తుంది, ఇంకా ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. వీళ్ళంతా వర్కర్స్. చూడండి, బాలరాముడు. మనకు ఖైరతాబాద్ గణేష్ ఉంది కదా, గణేషునికి రైట్ సైడ్ లో లక్ష్మీదేవి, ఆకాశరాజు, ఆకాశ దేవుడు, శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఇది శ్రీనివాస కళ్యాణం. ఈ డీటెయిలింగ్ గా చూడండి. అది ఎంత మంచి డీటెయిల్ గా వచ్చినాయి చూడండి. ఇదంతా చాలా డీటెయిల్ గా ఉంది. ఆహారం కూడా చూడండి. మినిమం ఒక 10 feet 12 feet ఉంటది. శ్రీనివాస కళ్యాణం. ఇది మనకు ఖైరతాబాద్ గణేశునికి రైట్ సైడ్ లో ఇది లక్ష్మి, శ్రీనివాసుడు, ఆకాశరాజు. బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ పెయింట్ వేస్తున్నారు లోపల. ఇవాళ మాత్రం పెయింట్ వేస్తున్నారు. చూడండి, చాలా నీట్ గా ఉంది. ఎంత డీటెయిలింగ్ ఉంది చూడండి. ఓకే, చూడండి ఇక్కడ మనకు లక్ష్మీదేవి చేతిలో తామర పువ్వు. ఆ డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా నీట్ గా వచ్చినాయి. ఆ కిరీటాలకు కూడా డిజైనింగ్ బాగుంది. ఫినిషింగ్ డిజైనింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది. చూడండి, పంచలు. మనం లక్ష్మీదేవి శారీ చూడండి. లక్ష్మీదేవి శారీ, ఆకాశ దేవుడు చూడండి. పంచ. వావ్, చాలా బాగుంది. శ్రీనివాసుడు. ఒకసారి చూడండి. ఒకసారి టోటల్ చూపిస్తా పైనుంచి కింది వరకు. ఒకసారి చూడండి ఎంత డీటెయిలింగ్ ఉందో. చాలా బాగుంది. ఇది మనకు 3 layers గా వేసారంట. మొత్తం మట్టి 3 layers కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికి ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. 70 feet ఉంది గణేష్. చూడండి, పంచ డిజైనింగ్ కూడా మొత్తం ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది ఇప్పటి వరకు. మొత్తం
మూసిక్ మహారాజ్ కూడా కంప్లీట్ అయిపోయాడు. చూడండి బాలరాముడు ఇంకో అది ఫినిషింగ్ వర్క్ మిగిలి ఉంది, ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలేదు. వావ్, ఖైరతాబాద్ గణేష్, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి, విష్ణు, శంకరుడు వివాహం జరుగుతుంది ఇక్కడ. ఆ థీమ్ లో ఉంది ఇక్కడ. చూడండి ద్రాక్ష, స్నేక్, పైన చూడండి చందమామ, గంగాదేవి, రుద్రాక్ష కూడా ఎంత డీటెయిలింగ్ గా ఉందో. ఇక్కడ చూడండి పులి చర్మంతో చాలా బాగుంది గణేష్. మనకు ఖైరతాబాద్ గణేష్ కి లెఫ్ట్ సైడ్ లో ఇది హరహర మహాదేవ్, శంభో శంకరుడు వివాహం థీమ్ లో ఉంది. ఆర్ట్స్ కూడా ఎంత బాగా కట్టారో చూడండి. లోపల పెయింటింగ్ అయిపోయింది, ఆర్ట్స్ లోపల పెయింటింగ్ అయిపోయింది. చాలా బాగుంది చూడండి. వర్క్ నడుస్తుంది, ఇంకా ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. అదో చేస్తున్నారు చూడండి, వర్క్ చేస్తున్నారు, ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. చాలా డీటెయిలింగ్ ఉంది, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి మన దాంట్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఇప్పటి నుంచి ఖైరతాబాద్ గణేష్ కి. చూడండి అమ్మవారి చీర ఎంత డీటెయిలింగ్ ఉంది చూడండి. కాళ్ళకు పట్టీలు కానీ వాటివి చాలా బాగుంది చూడండి. అమ్మవారు చేతుకు ఉంగరాలు, ముక్కు పోగు ఎంత నీట్ గా వచ్చిందంటే చాలా నీట్ గా వచ్చింది. ముక్కు పోగు కానీ ఆ దండ డీటెయిల్స్ కానీ చాలా బాగా వచ్చింది. ఈ విష్ణుమూర్తిది కూడా చూడండి, పంచ అయితే చాలా నీట్ గా వచ్చింది. అది రియల్ పంచ లెక్క అనిపిస్తుంది. కలర్స్ వేస్తే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అసలు. ఇక్కడ చూడండి శంకరుడు పంచ, ఇది ఉంది కదా సింహంది చర్మం అంటారు కదా, అది ఎంత బాగుంది. జంజం, రుద్రాక్ష, మెడలో స్నేక్, డీటెయిలింగ్ అయితే ఫుల్ బాగుంది. ఇంకా కలరింగ్ వేస్తే ఆ లుక్కే వేరే ఉంటది. ఆ రుద్రాక్షలు చూడండి, మెడల్లో పాము, పైన చందమామ, గంగాదేవి. చాలా హెయిర్స్ కూడా ఎంత డీటెయిల్ గా అంటే చాలా డీటెయిలింగ్ గా వచ్చింది చూడండి. చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది చూడండి. వావ్, చూడండి పక్కకున్న వాటికి కూడా మండపాలు నీట్ గా కడుతున్నారు. లోపల కలర్స్ కూడా అయిపోయింది చూడండి, కలర్స్ కూడా అయిపోయినాయి. లోపల వైట్ కలర్ ఫినిష్ అయిపోయింది చూడండి. ఇక్కడ ఈ కౌంటర్ కనిపిస్తుంది కదా, మన దేవునికి ఏమన్నా డొనేషన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. వీళ్ళు డొనేషన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి. వీలైతే మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉంటే డొనేషన్స్ ఇవ్వచ్చు. ఖైరతాబాద్ గణేష్ వాళ్ళు ఇక్కడ ఒక మండపం కట్టుకొని అక్కడ డొనేషన్స్ తీసుకుంటున్నారు వినాయకునికి ముందే. ఈసారి అయితే చాలా పెద్ద ఉంది గణేష్, 70 feet, 70 feet లో ఉంది గణేష్. ఇంకా మనకేం కనిపించట్లేదు, వర్క్ నడుస్తుంది కదా, అక్కడ వర్క్ చేస్తారు చూడండి. హ్యాండ్ దగ్గర వర్క్ నడుస్తుంది, ఫినిషింగ్ వర్క్ నడుస్తుంది. ఖైరతాబాద్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో 7 స్నేక్స్, సర్పాలు అండ్ 7 తలలు, 14 చేతులుతో మనకు ఈసారి దర్శనం ఇస్తుంది ఖైరతాబాద్ గణేష్. ప్లీజ్ కామెంట్ చేయండి, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనకు చాలా 70 feet గణపతి, మన ఇండియాలోనే అతిపెద్ద గణేష్ అనుకుంటా ఇది.
శ్రీ సప్తముఖి మహాగణపతిగా దర్శనమిస్తాడు. చూడండి రాముడు, మనకు బాలరాముడు. చాలా అంటే చాలా ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలేదు. ఫినిషింగ్ మనకు గణేశుడు వచ్చి ఫినిషింగ్ వర్క్ అయింది, కానీ ఇక్కడ బాలరాముడు కాలేదు. మనము అయోధ్యకి వెళ్ళని అవసరం లేదు, ఇక్కడ నుంచే మొక్కుకుంటే మనకు అయోధ్యకి వెళ్ళినట్టే అంత బ్యూటిఫుల్ గా తయారు చేస్తున్నారు. కామెంట్ లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళు చూడండి వర్క్ నడుస్తుంది, వర్క్ చూడండి డిజైన్ వర్క్ నడుస్తుంది. చాలా తొందరగా ఫినిష్, లేట్ గా స్టార్ట్ చేసిన చాలా తొందరగా ఫినిష్ చేస్తున్నారు. కలర్ వచ్చింది, అన్న వాళ్ళు దించుతున్నారు వెహికల్ నుంచి కలర్ ప్యాకెట్స్. చూడు ఫినిషింగ్ చేస్తున్నారు. ఇంకా మట్టి వర్క్ నడుస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ లో మొత్తం గణేష్ కి బ్యాక్ సైడ్ మట్టితోని డిజైన్ వర్క్ నడుస్తుంది. డిజైన్ చేస్తున్నారు చూడండి. డిజైన్ వర్క్ ఇది మట్టితోని, మట్టి అండ్ అన్న డిజైన్ చేస్తున్నాడు. పెయింట్ వచ్చింది ఇప్పుడే, పెయింట్ వచ్చింది. ఖైరతాబాద్ గణేష్ కి పెయింట్ చేయడానికి పెయింట్ వర్క్ మొత్తం చూడండి. పెయింట్ బకెట్లు వచ్చేసాయి. చూడండి డిజైనింగ్ వర్క్ నడుస్తుంది, అన్న వాళ్ళు డిజైనింగ్ పెడుతున్నారు. చూడండి డిజైనింగ్ చూడండి, ఇప్పుడే పెడుతున్నారు ఈ డిజైన్.